హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసి తిరుమలకు వెళ్తూ ఉన్నప్పుడు ఎలా బ్యాగ్స్ సర్దుకున్నాము, ఎలా మేనేజ్ చేసాము, ఏమేమి తీసుకెళ్తున్నాము ఇవన్నీ చూపించాలి, ఒక వ్లాగ్ చేయాలి అనిపించింది. జనరల్గా ఇలాంటి వ్లాగ్స్ మా వారు ఒప్పుకోరు. అందుకే మ్యాక్సిమం ఎప్పుడు కూడా ట్రావెలింగ్ వ్లాగ్స్ అంటే అక్కడికి వెళ్ళి ఆ ప్లేస్ చూపిస్తాను తప్ప ముందు రోజు ఏం చేసాము, ఎలా సర్దుకున్నాము, ఎలా ఉన్నాం ఇవన్నీ కూడా చూపించాను. నేను ఫస్ట్ టైం ఇలాంటి వ్లాగ్ ఒకటి షూట్ చేస్తూ ఉన్నానండి. పొద్దున్నే సాత్విక్ అయితే స్కూల్ ఉంది, అందువల్ల పొద్దున్నే వాడికి ఒక వాయ పెట్టేసి వాడికి ఇడ్లీ తినిపించేసి స్కూల్కి పంపించేశాను. అండ్ అదే టైంలో పల్లీ చిక్కీలు కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి. పల్లీలు అక్కడే ఉండి వేయించుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా, నేను ఒక షార్ట్లో కూడా చెప్పాను. ఎయిర్ ఫ్రైయర్లో వేసేస్తే ఈజీగా ఫ్రై అయిపోతున్నాయి కాబట్టి నాకు పల్లీ చిక్కీలు చేయడం చాలా ఈజీగా అనిపిస్తుంది. ముందు రోజు మధ్యాహ్నం వరకు బాగానే ఉన్నాను, కానీ మధ్యాహ్నం తర్వాత నుంచి కొంచెం హెల్త్ బాగోలేదు. అరే ఇలా పెట్టుకొని ఎలా వెళ్ళగలుగుతానా అని చెప్పేసి కొంచెం ఇది అనిపించింది అనమాట. వెళ్ళగలనా లేదా అని చెప్పేసి కోల్డ్తో పాటు ఫీవర్ ఇలా అనిపించేసింది అనమాట. సరే దేవుడి మీద భారం వేసి, కాకపోతే 3 నెలల ముందు టికెట్లు బుక్ చేసుకున్నాము, అవి కూడా దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. మనమైతే ఈ ఛాన్స్ని మిస్ చేసుకోకూడదు, ఎలా అయినా సరే దేవుడి మీద భారం పెట్టేసి బయలుదేరిపోవాలి అని చెప్పేసి అనుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలా అయితే ఒక డిస్పోజబుల్ బాక్స్, యూజ్ అండ్ త్రో బాక్సెస్ అంటారు కదా, అవి ఎప్పుడో యూజ్ చేస్తామన్నమాట. ఇలా ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు త్రో చేసేస్తాము. సో అప్పుడు మనం బాక్స్ అయితే సర్దేసుకున్నాం పల్లీ చిక్కీలు. మిగిలినవి ఇంట్లో పెట్టుకోవాలి కదండి. ఇంట్లో పెట్టుకున్నప్పుడు అలానే పెట్టేస్తే ఒక్కొక్కసారి మొత్తం ఒకటే గడ్డలాగా అయిపోతూ ఉంటాయి. అందుకోసం ఇలాగా బటర్ పేపర్ వేసి పెట్టామనుకోండి, ఒకదానికొకటి అతుక్కో, ఒక 1 మంత్ ఉన్నా సరే అలాగే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. అది కూడా ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకోవాలి. జబర్దస్త్ రెడీ అయినమైంది. ఎవరీడు? అయ్యబ్బ సింగారాలే, బంగారం పాతదే శిఖర్, బంగారం పాతదే కొత్తది కొనలేదా, బంగారం పాతదే కొత్తది కొనలేదు, పిల్ల పెళ్ళికి నగలు కొనలేవా, కొనలేనమో. రేపు ఈ టయానికి జుట్టు ఏమవుతుంది నిన్న? ఓయమ్మ సింగారాలు, కలర్ఫుల్గా రెడీ అయినవే. డ్రెస్ నువ్వే తీసుకున్నావా? డ్రెస్ తీసుకోవడం, తల దూకోవడం, పౌడర్ వేసుకోవడం అన్నీ నువ్వే చేసుకుంటున్నావు కదా. వానికి బయలుదేరాలి, 10:30 అయింది. ఇప్పుడు బ్యాగ్ సర్దుతున్నాము. మా ఆయన తిడుతున్నాడు. సో బ్యాగ్ సర్దేటప్పుడు కూడా ఆర్డర్లో లాస్ట్ డేవి కిందికి వెళ్ళిపోయేలాగా సర్దుకోవాలన్నమాట. లెస్ లగేజ్ మోర్ కంఫర్టబుల్ అని ఆ బ్యాగ్ మించి మా ఆయన ఇంకో బ్యాగ్ పెట్టాడు అనమాట. ఎన్ని బట్టలైనా దాంట్లోనే కుక్కాలా, ఓన్లీ ఒక్క బ్యాగే మొయ్యాలా మనం. 2 రోజులు పోని 4 రోజులు పోని. మేము ఆ పనులు చేసుకుంటుంటే పాపం మా చిన్నోడు కూడా ఏదో సర్దుతున్నాడు. ఏ గ్రహానికి ప్రయాణం అవుతున్నారు సార్? మనోడికి సర్దడం అంటే చాలా ఇష్టం. అదిగో అక్కడ బుక్కులు ఏంటేంటో, ఇగో ఈ బ్యాగులన్నీ వాడివే. ఇంకా కొన్ని బ్యాగులు షెల్ఫ్లోకి పంపించాడు. ఇంకా ఇప్పుడు ఈ బ్యాగులు సర్దుతున్నాడు, దీంట్లో తీసి దాంట్లో, దాంట్లో తీసి దీంట్లో. మాస్టరు జర్నీ అనుకున్న రోజు చాలా పనులు ఉంటాయండి. నేను యాక్చువల్గా చపాతీ కర్రీ కూడా చేసేసాను, అవన్నీ కూడా షూట్ చేయలేదు. అండ్ అలాగే మధ్యాహ్నం తినటానికి లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్ కూడా ప్రిపేర్ చేశాను. ఎందుకు అంటే ఎంత కావాలి అంటే అంత తింటారు, మిగిలినది ఏదైనా ఉంటే ట్రైన్లోకి తీసుకెళ్ళిపోవచ్చు కదా, అందుకోసము ఇలా ప్రిపేర్ చేశాను అనమాట. ఫుల్ హడావిడి అయిపోయింది. అది కాక ఇంట్లో ఎవరు వీడియో తీయరు. వీడియోస్ తీయాలి అంటే ఇంట్లో అయినా బయటైనా సరే నేనే షూట్ చేసుకోవాలన్నమాట. జనరల్గా అందరిలలో ఏంటి అంటే ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు హెల్ప్ చేస్తూ ఉంటారు, మనం వర్క్స్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు అలా షూట్ చేస్తూ ఉంటారు అనమాట, బ్లాగర్స్ అంతా. సో మనకు హోల్ అండ్ సోల్ మనమే కాబట్టి మనమే అన్నీ చేసుకోవాలి కాబట్టి చాలా వరకు క్లిప్స్ నేనైతే షూట్ చేయలేదండి. ఇలా అయితే మొత్తం ప్రిపేర్ చేసేసుకొని నీట్గా ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. కరెక్ట్గా మధ్యాహ్నం 1 గంటకండి. ఆటోలో వెళ్తూ ఉంటే ఎలా ఉంది అంటే ఇట్లా సెగలు నిప్పులు బాగా వేడిగా ఉన్నప్పుడు మనం నిప్పుల మధ్యలో వెళ్తే ఎలా ఉంటుందో
అంత సెగగాలి వస్తుంది. యాక్చువల్గా మేమున్న ఏరియా దగ్గరలో కూడా ఒక రైల్వే స్టేషన్ ఉంది, బట్ అక్కడ నుంచి మనకి ట్రైన్స్ బుక్ అవ్వలేదు. అందువల్ల మనము వేరే స్టేషన్ నుంచి బుక్ చేసుకోవాల్సి వచ్చింది. చాలా దూరం అండి. సో 2 అవర్స్ పడుతుంది అని చెప్పేసి ట్రైన్ 4కి అయినా సరే 1కే బయలుదేరిపోయామన్నమాట. అంత సెగలో కూడా 2 పిల్లలు నిద్రపోయారు. క్యాబ్ ట్రై చేశాడండి, కానీ క్యాబ్ కూడా దొరకలేదు. ఆ టైంలో 20 మినిట్స్ వరకు వెయిట్ చేసి మరీ లేట్ అయిపోతుందేమో అని చెప్పేసి ఆటో బుక్ చేయడం జరిగింది. సో ఆటోలో వెళ్తూ ఉంటే మా ఓల్డ్ ఏరియా కనిపించింది అండి. ఆ ఏరియా చూస్తే ఎందుకో తెలియని కొన్ని పాజిటివ్ వైబ్స్ వచ్చేస్తాయి. మనకు మన పుట్టింటికి వెళ్తే ఎలాంటి ఫీలింగ్ వస్తుందో మనం ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు అదే ఫీలింగ్ వస్తుంది. సాత్విక్ అయితే చాలా ఇష్టము. పని ఉన్నా లేకపోయినా వెళ్దాం అని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు. అందుకోసం సరే చూస్తాడు కదా అని చెప్పేసి, అంటే మనము అక్కడ దిగాలి, స్పెండ్ చేయాలి అని కాదు, జస్ట్ దాన్ని చూసినా తెలియదు ఎంతో హ్యాపీనెస్ వచ్చేస్తుందన్నమాట. పాపం వాడు పుట్టి అదే ఏరియాలో 10 ఇయర్స్ ఉన్నాడు. అందుకు వాడికి ఆ పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి. సరే నిద్రపోతున్నాడు కదా, లేపితే చూస్తాడని చెప్పేసి చాలాసేపు ట్రై చేసాం లేపటానికి, వాళ్ళు ఇవ్వలేదు. వాడికే కాదండి, నాకు కూడా ఈ ఏరియాలో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఆ ఏరియాకి వెళ్తే అదేదో తెలియని ఒక బాధ, అరే ఈ మంచి ఏరియాని వదిలేసి వచ్చేసాము, మంచి మంచి మనుషుల్ని వదిలేసి వచ్చేసాము అని తెలియని బాధ వచ్చేస్తూ ఉంటుంది. మొత్తానికైతే రైల్వే స్టేషన్కి వచ్చేసామండి. స్టేషన్కి వచ్చిన తర్వాత మనము ప్లాట్ఫామ్ 1కి వచ్చామన్నమాట. ట్రైన్ వచ్చేసి 4లోనో ఎక్కడో ఉంది. కాబట్టి మనము 4లోకి వెళ్ళాలి అంటే మనం ప్లాట్ఫామ్స్ చేంజ్ అవ్వాలి. కాబట్టి స్టెప్స్ మీద నుంచే వెళ్తూ ఉన్నాము. చూస్తున్నారు కదా, మా పెద్దోడు కొన్ని విషయాల్లో చాలా మంచిగా ఉంటాడండి, బాగా ఒప్పుకోవచ్చు. కానీ కొన్ని విషయాల్లో అల్లరి అనిపిస్తుంది. కానీ ఇలాంటి విషయాలు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా, తమ్ముడు కూడా, ఇద్దరికి పడదండి. కానీ బయటికి వెళ్ళినప్పుడు ఏంటి అంటే ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు. ఎక్కడ తమ్ముడు తప్పిపోతాడో అని చెప్పేసి రైల్వే స్టేషన్లో చెయ్యి అసలు వదలలేదు, వన్ చేయి పట్టుకొనే వెళ్తున్నాడు. ఇలా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం కేరింగ్గా ఉంటారు. అప్పుడప్పుడు ఫైటింగ్స్ జరుగుతూ ఉంటాయి అనుకోండి బయట కూడా, బట్ ఇలాంటి విషయాల్లో ఓకే మనం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఎంత దూరం నడుస్తున్నామో ఆ స్టేషన్లో తెలుసా అండి, నడుస్తూనే ఉన్నాం. ఇదిగో ఇదే ట్రైన్ మేము ఎక్కేది. కాకపోతే మేము ఎక్కవలసిన భోగి వచ్చేసి అక్కడెక్కడో ఉందన్నమాట. అటుపక్క వాళ్ళు చాలా లగేజ్ తీసుకొచ్చారు, అది చూపిద్దామని చెప్పి ట్రై చేశాను కానీ కుదరలేదు. మెట్ల మార్గాన నడిచి వెంకన్న స్వామి దర్శనం చేసుకుంటే ఎంత హాయిగా అనిపించిందో. ఆ ఎండలో అంత దూరం అటు నుంచి ఇటు నుంచి నడిచి వచ్చిన తర్వాత అంతే హాయిగా అనిపించింది ఆ భోగి చూడంగానే. మొత్తానికైతే ఎక్కి కూర్చున్నాము. అదేంటో మా టైం బ్యాడో ఏంటో ఆ వాష్రూమ్ ముందరదే వచ్చేసింది అనమాట. నాకు అసలు నచ్చదు ఆ వాష్రూమ్ ముందరనే. అంటే ఫస్ట్ కాసేపు బాగానే ఉంటుంది కానీ ఆ తర్వాత స్మెల్ వస్తుంది. అందుకోసం నాకు ఆ సీట్ అనేది నచ్చదు. బట్ వచ్చిన తర్వాత ఏం చేయలేం కదా, మనం సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ లేదు. మా వారైతే ఎక్కడున్నా ఏం చేస్తున్నా ఆఫీస్ వర్క్స్ అయితే అస్సలు మానుకోరు, మీటింగ్లో ఉన్నారనమాట. అందుకోసం సరే చూద్దామని చెప్పేసి చూపించాను నేను. ఆయన ఫుల్ బిజీ ఎక్కడున్న మీటింగ్స్లలో. నెక్స్ట్ ఏం జరిగింది అన్నది నెక్స్ట్ వీడియోలో చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ చేయండి.